హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఈ వారం రెండు ప్రముఖ వివాదాలు తెలుగు రాష్ట్రాలలో చాలా చర్చనీయాంశంగా మారాయి. అందులో ఒకటి సింగర్ మంగ్లీ గురించి. ఆమె పేరుతో 150 నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారనేది సింగర్ మంగ్లీ పేరుతో వచ్చినటువంటి ఆరోపణ ఒకటైతే, యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ చూడడానికి 399 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టారనేది రెండోది. ఈ రెండు వివాదాల నేపథ్యంలో ఇది సమాజంపై ఇట్లాంటి కంటెంట్ కావచ్చు, ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి, వీటిలో ఉన్న అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, వీటిలో నైతికత ఎంత, అనైతికత ఎంత అనే అంశాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్టు కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే కృష్ణకుమారి గారు. మేడం, ఈ రెండు వివాదాలు మనం ఇందాక మాట్లాడుకున్న రెండు వివాదాలు, ఫస్ట్ మంగ్లీ వివాదం గురించి మాట్లాడడం. మంగ్లీ ఒక పెద్ద సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ అడ్వకేట్ సుబ్బారావు గారు చేస్తున్నది ఏంటంటే, ఆమెనే వెనకుండి ఈ స్కామ్ చేసింది, హాస్పిటలు ఇంకోటి చెప్పి ఆమె బొమ్మ పెట్టుకొని చేశారు కాబట్టి ఆమె బాధ్యత వహించాలి, ఆమె దీని వెనక సూత్రధారి అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఇంకోవైపు మంగ్లీ ఏమో అసలు నాకు సంబంధమే లేదు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నా తమ్ముడు కాదు అని ఆమె చెప్తుంది. సో ఈ వివాదాన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలా చూస్తానంటే అండి, ఇక్కడ నాకు మంగ్లీ కానీ వాళ్ళ బ్రదరు, సిస్టరు, ఇంకో మధు, వీళ్ళు నా ప్రధానమైన అంశం కాదు. నేను ఈ క్షణానికి క్షణం నేను బాధితుల తరఫున ఆలోచిస్తున్నాను, బాధితుల గురించే మాట్లాడతాను. వెరీ గుడ్. ఇప్పుడు బాధితులకు ఏం న్యాయం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఇది మనం మాట్లాడుకోవాలి. దీనికోసం ఒక లాయర్గా ప్రోయాక్టివ్గా సుబ్బు అనే అతను వచ్చాడు. వచ్చి బాధితుల తరఫున అతను కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే బాధితుల తరఫున ఉంటాను అన్నాడు. పైగా అతనికి ఇంతకు ముందు కూడా ఇలా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన కేసులు చేసిన అనుభవం కానీ, అతని ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నది. అతనికి ఉన్నప్పుడు మనం అతన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్కి వస్తే, ఇప్పుడు మంగ్లీ ఈమెను చూసే మేము పెట్టుబడి పెట్టాము అని చెప్పి బాధితులు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు దానికి మంగ్లీ అంటే ఎవరో తెలియని వాళ్ళు కానీ ఈ మాట చెప్పుంటే మనం కూడా నమ్మేవాళ్ళం కాదు. వాళ్ళు స్వయానా తనకి తమ్ముడు, చెల్లికి కాబోయే భర్త, అలాగే ఈమెకి తెలిసిన మధు అనే అతను, ఆ నలుగురు కలిసి ఇది చేశారు. ఇది చేసినప్పుడు నీకు ఆ మాత్రం వాసన రాకుండా ఉంటుందా? నీ ఇల్లు కేంద్రంగా జరుగుతున్నప్పుడు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇది ప్రాథమికంగా ఎవరికైనా వచ్చే ప్రశ్న. ఇప్పుడు నువ్వు వీళ్ళ తరఫున క్యాంపెయిన్ చేయకపోవచ్చు, వీళ్ళు పెట్టిన కంపెనీల్లో నువ్వు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉండకపోవచ్చు, బాధితులతో డైరెక్ట్గా మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నీ వాళ్ళు అయినప్పుడు, నీ ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నప్పుడు, నీ ఇల్లు కేంద్రంగా ఆ డబ్బులు లెక్కలో డొక్కలో మొన్న చూసినప్పుడు, ఇంత వ్యవహారం ఉన్నప్పుడు నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇది ఈ రోజు రాలేదు బయటికి, 6 నెలల క్రితం సిసిఎస్కి వెళ్ళింది కేసు. ఆ వెళ్ళినప్పుడైనా సరే నా తమ్ముడు ఉన్నాడు, నా చెల్లెలు ఉంది, ఈ చౌహాన్ ఉన్నాడు, మధు ఉన్నాడు, వీళ్ళందరూ నాకు సంబంధించిన మనుషులు. దీనివల్ల బాధితులకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది ఒకటి. పోనీ బాధితుల గురించి నువ్వు ఆలోచించకపోతే, నీకు ఒక సోషల్ కాన్షియస్నెస్ లేకపోతే నువ్వు ఆలోచించకపోవచ్చు, కనీసం నేనైనా ఈ రొంపిలో పడతానేమో అనే ఒక ఆలోచన నీకు రావద్దా? రావాలి. రాలేదు. పోనీ అప్పుడైనా సరే, ఆ రోజు కూడా మంగ్లీ పేరు బయటకు వచ్చింది, నిజానికి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నది, ఆ రోజు మాట్లాడి ఉంటే
ఈ 6 నెలల్లో అయినా బాధితులు తగ్గేవాళ్ళు కదా. బాధితులు ఇంకా కొత్తగా చేరేవాళ్ళు చేరకపోయి ఉండేవాళ్ళేమో. లేదు అనుకుంటే నీ బాధ్యత నువ్వు వహించిన ఫీలింగ్ అయినా నీకు ఉండేది. ఇవాళ మీడియా నిన్ను ఇంత టార్గెట్ చేసి ఉండేది కాదు. నువ్వు ఆ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేస్తున్నావు. ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. వీళ్ళు హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చేసుకున్నారు. ఎవరు? ఈ మధు అన్నతను, వీళ్ళ తమ్ముడు బెయిల్స్ కూడా తీసుకొచ్చేసుకున్నారు. ఇంత తతంగం జరుగుతుంటే ఈరోజు బాధితులు ఒకరికొకరు జాయిన్ అయిపోయి ఈ సుబ్బు నేతృత్వంలో కేసు వేసేసరికి నీకు ఎంతో కొంత భయం అనేది వచ్చింది. భయం వచ్చి ఏం చేసావు నువ్వు? వెంటనే నీకు తెలిసిన ఒక సినిమా డైరెక్టర్కి ఫోన్ చేసి, అన్న నీకు సుబ్బు తెలుసు కదా, అతనితో నేను కొంచెం ఇబ్బందిగా ఉంది, అతనితో నేను సరిగా మాట్లాడలేకపోయాను, కొంచెం నువ్వు ఏదన్నా కొంచెం మాట్లాడతావా అని అడిగావు. అడిగితే ఆయన చాలా ప్రోయాక్టివ్గా మీటింగ్ అరేంజ్ చేశాడు. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆ మీటింగ్లో అతను ఏం చెప్పాడు? ఇక్కడ సుబ్బు కాదు, మధు కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో బాధితులే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. బాధితులకు అన్యాయం జరగకూడదు. మంచో చెడు నీ పేరు వచ్చింది బయటికి, కాబట్టి నువ్వు ఆ మధు అన్నోడిని పట్టుకుని వాళ్ళకి రిటర్న్ ఇప్పించే. ఇప్పుడు రూపాయికి రూపాయి ఇవ్వలేకపోవచ్చు, 30,000 అయినా ఇస్తే వాళ్ళు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు ఇదవుతారు కదా. నువ్వు అలా ఎందుకు చేయలేదు? ఆయన చెప్పాడు కదా, ఓ పెద్ద మనిషిగా నీకు ఆ మాట చెప్పాడు. చెప్పినప్పుడు కూడా నువ్వు ఎంత యారగెంట్గా మాట్లాడావో, నువ్వు ఎంత రివర్స్లో మాట్లాడావో అక్కడి నుంచి బయటికి సమాచారం బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. చాలా యారగెంట్గా బిహేవ్ చేసిందంట ఆ రోజు. సరే, అసలు ఇప్పుడు నీ మీద లేకుండా పోవాలంటే నువ్వు మధుని అప్పచెప్పొచ్చు కదా అని అడిగినప్పుడు, అవును నిజమే నేను మధుని అప్పచెప్తాననే మాట నీ దగ్గర నుంచి ఎందుకు రాలేదు? అసలు చేయాలి కదా, బాధ్యత కదా, చెయ్యాలి కదా, చేయలేదు. చేయకపోగా ఇప్పుడు ఆ రోజు ఆ వీడియో తీసి పెట్టుకుని మాటలు కాకుండా ఊరికే కూర్చున్న వీడియో, డబ్బులు నన్ను డిమాండ్ చేశాడు డబ్బులు అని చెప్పి ఇప్పుడు అతన్ని అంటుంది. ఇప్పుడు ఓ పక్కన ఇతను బయటకు వచ్చేసేసి మన వేణు ఉడుగుల బయటకు వచ్చేసేసి ఉన్నట్టు కుల్లా చెప్పేశాడు. పోయింది కదా. అవును. ఇప్పుడు అసలు నువ్వు ఆమె నన్ను అప్రోచ్ అయ్యి సుబ్బుతో మాట్లాడమని అడిగింది అని చెప్తున్నాడు. సుబ్బు మంగ్లీతో మాట్లాడి నాకేదన్నా ఇప్పించండి నేను విత్డ్రా అవుతాను అని సుబ్బు అడగల. అవును. నువ్వు వేణు ఉడుగులను అడిగావు, సుబ్బుని పిలిపించి కొంచెం మాట్లాడు అని. ఈ ఉద్దేశం ఏంటి అంటే ఆ క్షణానికి ఆ క్షణం సరే సుబ్బు ఇంకా నాకు ఎందుకులే ఇదంతా, నేను విత్డ్రా అయిపోతాను కేసులో నుంచి అని అవ్వాలని ఈమె అనుకుంది. అవును. అక్కడ అది కుదరకపోయేసరికి ఇప్పుడు అతను యథావిధిగా ఆయన కేసు పైన ఆయన చూసుకుంటుంటే ఈలోపు నువ్వు ఇంక ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది, పీక్ వచ్చేస్తుంది అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి మీడియా ముఖంగా ఏం చెప్పావు? నువ్వు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి తేలిపోయాయి మీడియా ముందు. ఏంటి? అతనికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది, నాకు ఫేమ్ ఉంది కాబట్టి నాతో పెట్టుకొని అతను ఫేమ్ అవ్వాలనుకుంటున్నాడు, శ్రీముఖి అంటే క్రష్ ఉంది. అసలు ఇప్పుడు నువ్వు మధ్యలో శ్రీముఖిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అదే కదా. అంటే అతని వ్యక్తిత్వం గురించి చెప్పదలుచుకుంది. అంటే అతనిని వీక్ చెయ్యాలని చెప్పి అతన్ని తగ్గించాలి. ఇప్పుడు అతనికి వాళ్ళ సొసైటీలో అతను పేదల పక్షాన బాధితుల పక్షాన ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ని పోగొట్టడం కోసం అతను ఇదంతా ఎందుకు ఈ బాధితులను అడ్డం పెట్టుకుని ఆయన సొంత ప్రయోజనం కోసం చేస్తున్నాడు అని క్రియేట్ చేయదలుచుకుంది. ఆ క్రియేట్ చేయదలుచుకుంటే అది చూసే వాళ్ళకి ఆ మాత్రం అర్థం కానంత అమాయకులు ఎవరు ఉండరు ఇవాళ. అప్పటికీ కూడా సరే నేను నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే నేను మధు అనే వ్యక్తి నేను దోషిగానే చూస్తున్నాను, అతని కేంద్రంగానే జరిగింది కాబట్టి అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పి ఎందుకు నువ్వు బాధితులకు న్యాయం జరగాలని ఆ రోజు కూడా మాట్లాడాలి. నువ్వు ఎంతసేపు సుబ్బు మీద ఆరోపణలు చేయటం తప్పితే నీ దృష్టిలో బాధితులు లేరు. ఇంకోటి ఆమె తమ్ముడిని చూపించి ఆ వీడియోలో ఉన్నది నా తమ్ముడు ఒకటి కాదు, అసలు వానికి సంబంధమే లేదు,
పోలికలు లేదని కూడా చెప్తుంది. నా తమ్ముడు కాదని. ఇప్పుడు డబ్బులు లెక్కేసినోడు ఆఫీసోడు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు అక్కడ లేకపోయి ఉండొచ్చు. అయినంత మాత్రం నీది అని చెప్పబడుతున్న అపార్ట్మెంట్ లో నీ కార్యకలాపాలన్నీ జరిగినాయి కదా, దీనికి ఏం చెప్తావు మరి? నీ అనుమతి లేకుండా, నీ చెల్లెల అనుమతి లేకుండా, నీ తమ్ముడు అనుమతి లేకోకుండా నీ ఇంట్లో ఇవన్నీ జరుగుతాయా? నువ్వు ఉంటున్న అపార్ట్మెంట్ కి మేము బాధితులు కొంతమంది మేము వెళ్ళామని కూడా చెప్తున్నారు. ఒక అతనైతే అసలు వీళ్ళందరితోటి ఇప్పుడు ఇక్కడ నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన కొంతమంది చెప్పేది ఏంటి అంటే, వాళ్ళతో డబ్బులు కట్టించిన అతను ఒకరోజు ఫోన్ చేస్తే నేను మా మంగ్లీ మేడం వాళ్ళ గృహప్రవేశం అపార్ట్మెంట్ గృహప్రవేశంలో ఉన్నాను అని చెప్పి ఆ తర్వాత వీళ్ళని అపార్ట్మెంట్కి తీసుకెళ్ళాడు. వాళ్ళు చెప్తున్నారు, నీ అపార్ట్మెంట్ అడ్రస్ తో సహా చెప్తున్నారు. ఇప్పటికి 4-5 సార్లు వచ్చామని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తావు సమాధానం? ఇక ఇంత పుట్టి మునిగిన తర్వాత ఇవాళ చాలా తెలివిగా సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నా పైన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సుబ్బు అనే అతను, ఇప్పుడుకొచ్చింది నేల మీదకి వచ్చి ఇప్పుడు ఏమంటుంది, బాధితులకి న్యాయం చెయ్యండి, ఆ మధుని వాళ్ళని మీరు ఏం విచారిస్తారు విచారించుకోండి, నా ప్రమేయం ఉందని తేలితే గనక ఎక్కడైనా సరే నేను ఏ శిక్షకైనా నేను రెడీ, ఏ కోర్టుకైనా వెళ్తాను, ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తాను అని చెప్తుంది. అంటే ఈమె ధీమా ఏంటి అంటే ఎక్కడా కూడా డైరెక్ట్ గా ఏమో మాట్లాడింది లేదు బాధితులతో. అలాగే వాళ్ళు పెట్టిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఏ కంపెనీలో ఏమో డైరెక్టర్ గా లేదు. ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు లేకుండా ఏం మాట్లాడిన ఏం ఉపయోగం? ఇప్పుడు ఆ కంపెనీలో డైరెక్టర్ ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? కానీ ఈ డబ్బులు ఏ అకౌంట్ లేకపోయాయి, అవి ఎక్కడ విత్డ్రా అయ్యాయనే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగితే అంటే అయినా మంగ్లీకి ఎక్కడ పట్టుబడదు ఇది. ఎందుకంటే ఆ కంపెనీ అకౌంట్ లోకి వెళ్ళి ఆ కంపెనీలో వీళ్ళ తమ్ముడు వీళ్ళ చెల్లెలు ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారనుకోండి, అప్పుడు తమ్ముడు చెల్లైనా దాని కిందకి వస్తారు కదా. అంటే వస్తే కూడా ఇప్పుడు ఒక మినిస్టర్ తమ్ముడు మోసం చేశాడు అని తేలింది అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ గా మినిస్టర్ మాట్లాడలేదు అనుకోండి, మినిస్టర్ని ఎట్లా మనం చట్టం పరిధిలోకి తీసుకొస్తాం? కష్టం. ఇప్పుడు ఆమె ధీమా అదే. టెక్నికల్ గా కష్టము, టెక్నికల్ గా చాలా కష్టం. కానీ మోరల్ గా ఎథికల్ గా నువ్వు బాధితుల తరఫున నిలబడాలి అంటే నీ వాళ్ళ గోల్డ్ లోడ్ కొట్టైనా సరే వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఇప్పుడు వాళ్ళంతా కలిసే ఉంటారు అనుకుంటా కదండి, ఫ్యామిలీ అంతా ఒకే కంబైన్డ్ గానే ఉంటారు. అదే కదా మరి. ఓకే, అందుకే ఆమెకు తెలియకుండా అయితే జరిగేద్దు. కానీ నాకు తెలియదు అని ఆమె చెప్తే ఎవరేం చేయగలరు? ఆమె చెప్తుంది, ఒక సింగర్ గా నాకు ఎంత పాపులారిటీ వచ్చింది, నాకు ఎంత డబ్బులు అవసరమే లేదు, నాకు కోట్ల రూపాయల డబ్బులు కావాలనుకుంటే నేను ఎన్నికల్లో నిలబడినప్పుడే అవి కొన్ని పార్టీలు కొన్ని కోట్లు ఆఫర్ చేశాయి, నేను తీసుకోలేదు, నాకు ఈ స్కామ్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె అప్పీల్ చేస్తుంది. మరి ఇప్పుడు నీ పేరు చెప్పి వాడుకున్నారు, ఆ డబ్బులు నువ్వు తిన్నావని వాళ్ళు అనట్లా, నీ పేరు చెప్పి నీ బొమ్మ చూపించి వాళ్ళు మోసం చేశారు. ఇదైతే మటుకు జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒకళ్ళు కాతే ఒకళ్ళైనా అందరూ ఎందుకు చెప్తారు అదే మాట? అందుకని ఏంటి అంటే ఈమె స్వయంగా ఈమె ప్రమేయం ఉండొచ్చు లేకపోవచ్చు, టెక్నికల్ గా నేను అనేది. మోరల్ గా మటుకు ఈమెకి ఎథికల్ గా ఈమెకు తెలియకుండా అయితే జరగలేదండి. మేడం, ఇప్పుడు జనాలు కూడా ఒక మంగ్లీ అయితే ఎందుకు అంత బ్లైండ్ గా బిలీవ్ చేసి డబ్బులు కడతారు? అదే జనాలది కూడా ఖచ్చితంగా మనం ఇది ఇక్కడ మనం జనాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు జనాలు కూడా చాలా చిన్న ఎంప్లాయీస్ అక్కడ నిన్న వచ్చిన వాళ్ళని చూస్తుంటే చెప్తున్నారు, మేము చిన్న ఎంప్లాయీస్ చిన్న జాబులు చేసుకుంటాము ఇట్లా మా అని వాళ్ళు చెప్తుంటే నాకు బాధ అనిపించింది. వాళ్ళకి ఎంత అండి, మహా అయితే ప్రైవేట్ కంపెనీలు 20,000 25,000 జీతాలు ఇస్తే చాలా ఎక్కువ. ఆ దానిలోనే మిగిల్చుకొని జాగ్రత్త చేసుకొని 5 లక్షలు 10 లక్షలు. అసలు ఇప్పుడు నేను ఆ లిస్ట్ చూశానండి. ఆ లిస్ట్ చూశాకే నేను ఇంత ఇదిగా బాధితుల తరఫున మాట్లాడుతున్నా. వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా, చెక్ తో ట్రాన్స్ఫర్ చేశారా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారా, అన్ని డీటెయిల్స్ తోటి దాదాపు 9.5-10 కోట్లకు సంబంధించిన ఆధారాలు నేను చూశాను. జనాల దగ్గర నుంచి అయితే వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. అలాగే ప్రామిసరీ నోట్లు, వీళ్ళు సంతకాలు పెట్టిన ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి దాంట్లో నిజంగానే మంగ్లీ తమ్ముడు చెల్లెలు ఉన్నారా సంతకాలు చేసిన వాళ్ళలో? ఇప్పుడు కంపెనీ డైరెక్టర్ ఎవరు సైన్ పెడతారు, వీళ్ళ ఆ కంపెనీలో వీళ్ళ హోల్డ్ ఏంటో మనకు తెలియదు. కానీ మధు అనే అతను మెయిన్ పర్సన్.
ఈ చౌహాన్ అనే అతను, ఈ తమ్ముడు చెల్లి, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. అయితే వీళ్ళైతే డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, బాధితులు ఇలా రకరకాలుగా ఇచ్చారు. ఏం చెప్పారు వాళ్ళకి, మీకు 6 నెలల్లో రిటర్న్స్ ఇస్తాము, సంవత్సరంలో రిటర్న్స్ ఇస్తాము, హాస్పిటల్ పెడుతున్నాము, స్కూల్ పెడుతున్నాము, సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాము, రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నాము, మీ అందరికి 200 గజాల ల్యాండ్ ఇస్తాము, మనం ల్యాండ్ కొన్నాము, ఇలా రకరకాలు. ఇప్పుడు ఆఖరికి మంగ్లీ సొంత విలేజ్ కి ఇంటికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళామని చెప్తున్నారు. పలానా ఊరు, పలానా తండా అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ఏదో తండాకి వెళ్ళామని కూడా చెప్తున్నారు. అసలు ఈమె మొత్తం నాకు సంబంధం లేదు అని చెప్పటము, టెక్నికల్ గా లేదు కాబట్టి ఆ టెక్నికాలిటీని అడ్డం పెట్టుకొని అసలు టెక్నికల్ గా ఉన్న వాళ్ళే ఇవాళ చేతులు ఎత్తేస్తున్నారు రోజులండి. చూస్తున్నాము ఆర్థిక నేరాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు చేశారులే కాబట్టి మేం చేసాం కాబట్టి ఇంకోళ్ళు చేస్తారంటే కుదరదు. ఇప్పుడు నిన్న గుజరాత్ది ఒక ప్రైవేట్ బ్యాంకు ఈ డిపాజిట్స్ స్వీకరించే ఒక సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ లోపలమని ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు భారతదేశంలో ఏదో ఒక మూల ఒక స్కామ్ జరుగుతుంది. ఇప్పుడు దీనికి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరండి? సామాన్య ప్రజలు. ఇంకా వీళ్ళని మనం ఎంతవరకు అయ్యో పాపం అనొచ్చు అంటే, ఏ బెట్టింగ్ యాప్ల్లోనో పెట్టకోకుండా ఇట్లా డిపాజిట్ ఇట్లా పెట్టారు. కొంత కేసు పురోగతి చెందితే కొంచెం పోలీసులు సిన్సియర్ గా చేస్తే ఎంతో కొంత డబ్బు అయినా వెనక్కి వస్తాయి వీళ్ళకి. కాకపోతే జనాలు కూడా ఇవాళ డబ్బుకి ప్రాధాన్యత పెరిగి చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఒక తాపత్రయం మనుషుల్లో పెరిగింది. ఒక స్పెండింగ్ పిచ్చి కూడా పెరిగింది. బాగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పెళ్లి చేయాలి అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి పెళ్లి చేయాలి. దానికోసం ఏం చేస్తారు, ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళలో కొంతమంది ఓ 2 ఏళ్లలోనో సంవత్సరంలోనో అమ్మాయిదో అబ్బాయిదో పెళ్లి ఉంది అనుకోండి, ఇప్పుడు అనుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు, పెద్దగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆశపడిన వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్సర్స్ని, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలని ఇలా ప్రైవేట్గా ఇట్లా డబ్బులు ఎవరు కలెక్ట్ చేసినా సరే చట్టానికి విరుద్ధంగా అసలు వాళ్ళకి ఆ అవకాశమే లేకుండా చేసింది అనుకోండి ప్రభుత్వం, ఈ ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బును తీసుకెళ్లి ఏ గవర్నమెంట్ బ్యాంకుల్లోనూ పెట్టుకుంటారు. లేదు అనుకుంటే ఏదైనా పొలం వచ్చి చిన్నో పెద్దో ఏదో ఒకటి కొనుక్కుంటారు. ఇవాళ వాళ్ళు 2 సంవత్సరాల క్రితం డబ్బులు పెట్టారనుకోండి, దీంట్లో అనుకుందాం 2 సంవత్సరాల క్రితం బంగారం రేట్ ఎంత తక్కువ, 50,000 ఉండేది మహా అయితే. ఇప్పుడు 1,40,000, 3 రెట్లు పెరిగింది, 200% పెరిగింది. యాక్చువల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో చేసిన దీనికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. అంటే బంగారం ఎంత పెరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. కానీ ఒకటండి, ఎవరికైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఈ రోజు ఇంట్లో కూర్చుని కూడా నువ్వు బంగారం అమ్ముతాను, ఒక బంగారం షాపు ఫోన్ చేసి బంగారం అమ్ముతానంటే ఇంటికి వచ్చి దండం పెట్టి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా బంగారానికి నువ్వు బ్యాంకులో పెట్టుకోవచ్చు, అంటే కుదవ పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఈజీ లిక్విడిటీ ఉంది. అట్లాంటిది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అధిక వడ్డీలకి ఆశపడి మట్టుకు మీరు ఎండమావులు వెంట పరిగెట్టొద్దు. మేడం, నిన్న చూశారు మీరు, సుబ్బారావు వర్షన్ చూశారు, మంగ్లీ వర్షన్ చూశారు. నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మీరు ఈ 2 వర్షన్లో చాలా వైరుధ్యం ఉంది. అతను చెప్పేది ఒక కంప్లీట్ వన్ సైడ్ ఉంది, ఈమె చెప్పేది కంప్లీట్ ఇంకో సైడ్ ఉంది. మీరు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యారు? అతను లాయర్ అండి, బాధితుల తరఫున లాయర్ అతను బాధితుల తరఫున లాయర్ కాబట్టి మనం అతనికే ఓటేయాలి. ఎందుకంటే అతను బాధితుల వైపు ఉన్నాడు కాబట్టి నేను అటే ఓటేస్తా. ఇకపోతే నిన్న ఇంకో చిన్న తమాషా కూడా జరిగింది. కేసును డైవర్ట్ చేయడానికో మరి ఏంటో తెలియదు కానీ అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 27 పాయింట్లు వచ్చింది. అయితే అసలు అలాంటి ఒక సన్నివేశం ఎందుకు చోటు చేసుకుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. అవును కదా, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే. ఇప్పుడు ముందు రోజు రాత్రి తాగున్నారనుకోండి, లేట్ నైట్ డ్రింక్ చేశారనుకోండి, ఆ మాత్రం పాయింట్లు వస్తాయంట. ఆయన చెప్పాడు ఆ మాట.
దానికి పట్టుకొని అతని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మంగ్లీ చెప్పినట్టు అతనికి శ్రీముఖ్ అంటే క్రష్ ఉంది అని చెప్పటం చాలా తప్పు. ఇక్కడ దానికి దీనికి పోలిక అసలు పొంతనే లేదు. అసలు బాధితుల కరెక్టా కాదా, డబ్బులు ఇచ్చింది నిజమా కాదా, డబ్బులు మీరు వసూలు చేసింది నిజమా కాదా అనేది పాయింట్ ఇక్కడ. అవును, ఇవన్నీ బట్టతలకి బోడిగుండికి ముడేసినట్టు ఉంది తప్పితే చాలా అసలు ఏమాత్రం పొంతం లేని విషయాలు మాట్లాడుతుంది మంగ్లీ. మొన్న ప్రెస్ మీట్ లోనూ అట్లాగే మాట్లాడింది, ప్రెస్ తోటి నిన్న అలాగే మాట్లాడింది. ఏదైనా ఎందుకో ఈ మధ్య మీరు చూడండి, ఆమె వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఆ మధ్య ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగితే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి చేసే పర్మిషన్ లేదని చేసుకున్నారు. ఇది ఒకటి. అంతకు ముందు కూడా ఇంకోటి ఏదో పాట పాడింది, దాంట్లో అసభ్య పదజాలం ఉందని చెప్పి అదొక కాంట్రవర్సీ నడుస్తుంది. అంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఒక్కరోజు కూడా కనీసం టీటీడీ గురించి ఏ రోజు ఏం పట్టించుకోలేదని ఒక కాంట్రవర్సీ ఉంది. ఎస్విబిసి మెంబర్ ఆ పార్టీకి ప్రచారం చేసిందని ఇలా రకరకాలుగా పార్టీకి ప్రచారం చేసింది కాబట్టి ఎస్విబిసి మెంబర్ ఇచ్చారు ఆవిడ దానికి సంబంధించి ఏమీ చేయలేదు అని చెప్పి. ఏదైనా అండి మనుషుల్లో కొంచెం హుందాతనము, నమ్రత, సంయమనము ఇట్లాంటి కొన్ని పబ్లిక్లోకి వచ్చేవాళ్ళు. అవును, ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా ఉన్నా ఎవరికి పట్టదండి. ఇప్పుడు మనం ఒక కెమెరా ముందు మాట్లాడుతున్నాం, ఓ మైక్తో కెమెరా ముందు మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే మాటలు చూసి ఏంటి వీళ్ళు ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కానీ, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కానీ, ఇలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని కానీ ఎవరన్నా అన్నారనుకోండి, ఇంకా ఆ రోజుతో మనం ఆపేయటం కరెక్ట్. అంతే కదా. ఆ బ్యాలెన్స్ లేదనుకోండి, ఆ సమతుల్యత అంటాం దాన్ని. ఎందుకు ఆమెకు లేదా? ఇప్పుడు ఆమెకి ఆ ఫేమ్ నెత్తికెక్కింది అంటారు. కావచ్చు. ఇప్పుడు నాకు ఒక ప్రైవేట్ పర్సన్ చెప్పారు, పూజారి నాగేశ్వర గారి ఆఫీస్ దగ్గర ఆమె చూపించిన యాటిట్యూడ్, ఆమె మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంట. ఏం మాట్లాడారంట అంత అభ్యంతరకరం? నాకు అంతగా అంటే చాలా యాటిట్యూడ్ తోటి. అసలు అంత యాటిట్యూడ్ అవసరమా? అంటే తను తప్పు చేయలేదని ధీమా వల్ల మాట్లాడిందేమో. ఇప్పుడు క్లియర్ గా నీకు అంత భయమే లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చో. అసలు వేణుగుడుగులతోటి మధ్యవర్తిత్వం చేయించాల్సిన అవసరం వచ్చింది నీకు? అంటే తన మీద తన పేరు పాడైతుంది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయాలనుకో. అలా చెయ్యాలనుకున్నప్పుడు ఆమెకు స్టేట్మెంట్ ఇవ్వాలి. అవును, వాళ్ళు నా చెల్లి అయినా నా తమ్ముడైనా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళైనా చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే అని. గాని బాధితులు మీ పక్షాన్ని నేను ఉంటాను అనే ఒక మాట, ఓదార్పు మాట వాళ్ళకి చెప్పున్నట్లయితే బాధితులకి, బాధితుల దగ్గర నుంచి ఇంత రివోల్ట్ వచ్చేది కాదు. ఇక్కడ విషయం ఇంకోటండి, ఆ బాధితులు వస్తున్నారు బయటికి, ఈ తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ కనపడట్లే. ఎవరైతే ఈమె పేరు చెప్పి వసూలు చేసినారంటున్నారో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏమైనారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, వాళ్ళ మీద కేసు నడుస్తుంది కదా, వాళ్ళు ఎక్కడున్నారు, అసలు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా ఏందనేది, అంటే యాజ్ ఎ మీడియా పర్సన్ నాకు కూడా అవగాహన లేదు. అంటే క్రైమ్ కేసులు చూసే వాళ్ళు ఎవరికన్నా తెలుస్తుందేమో గానీ మనం అది మనకి ఎలా అంటే జనరల్ గా ఎక్కడ మీడియాలో రిపోర్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు, వీళ్ళు లేకపోతే వాళ్ళు ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారండి. వాళ్ళకి ఏ భయం లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తెచ్చుకుంటారు? ఇప్పుడు మీరు ఎందుకు తెచ్చుకోలేదు, నేను ఎందుకు తెచ్చుకోలేదు, వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు మంగ్లీ చెల్లెలు తమ్ముడు కూడా ఉన్నారా? అది నాకు తెలియదు. మధు అయితే తీసుకొచ్చుకున్నాడు, ఇంకొక డైరెక్టర్, మరి ఆ చౌహాన్ కావచ్చు లేకపోతే మంగ్లీ తమ్ముడు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అసలు ఇప్పుడు ఇంకా బయటకు వస్తాయి ఈ కేసు గురించి, ఇంకా బాధితులు ఇంకా వస్తారు బయటికి. ఇప్పుడు ప్రస్తుతం ఈయన దగ్గర కేసు పెట్టిన బాధితులే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర దగ్గర 10.5 కోట్లు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 150 నుంచి 200 కోట్లు అంటున్నారు అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఉండాలి. ఇంకోటండి, ఇక్కడ ఆమెకు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది, మీరు అన్నట్లు అనుకోనంత డబ్బు, పేరు అన్నీ వచ్చాయి. ఆమెకి ఏం అవసరం ఉంటుంది మళ్ళీ ఈ రూపంలో కూడా ఆమె డబ్బులు వెనకేసుకోవాలనే ఆలోచన ఆమెకి ఎందుకు ఉంటుంది అనేది కూడా ఒక డబ్బుకి మితం ఉండదండి. ఓకే, మీరు ఎవరికన్నా కూర్చోబెట్టి అన్నం పెట్టండి, చాలు అంటారు. పావుగంట తర్వాత, అరగంట తర్వాత, మరీ బకాసురులు అయితే అరగంట తర్వాత చాలు అంటాను. ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తాను అనండి, చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురండి, వాళ్ళకి ఏదో జబ్బు ఉన్నట్లు లెక్క. అంతేనా? ఓకే.
మేడం ఇంకో ఇట్లా సెలబ్రిటీ ఆమె మీద ఇట్లా వరుసగా వస్తే ఆమె కెరీర్ దెబ్బతింటది కదా, ఆమెకే కదా నష్టము ఇలాంటి వరుస వివాదాల్లో ఇప్పుడు కూరుకుపోయి. ఒకటండి, మనకి లింగ నిర్ధారణ పరీక్షలను ఉన్నాయి. అవును. ఒక డాక్టరే చేస్తుంది అనుకోండి. ఒక డాక్టర్ చేసినప్పుడు ఇప్పుడు మహా అయితే నువ్వు ఆ లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే నీకు 5,000 వస్తాయి అనుకుందాం. పోనీ 5,000 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఇది బయటకు వస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అని తెలిసి కూడా ఎందుకు చేస్తారు? 5,000 కక్కుర్తిపడి. ఇప్పుడు అసలు వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా చాలా వస్తాయి కదా. అవును, అదే ఓకే, లాజిక్, అదే సూత్రం ఇక్కడ ఇంప్లిమెంట్. అంతే. చాలా మందికి ఒక పాయింట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ పనిచేయడం మానేస్తుందండి. ఇప్పుడు హత్యలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. మీరు గమనించారు కదా, మంగ్లీని కూడా మీరు చాలా కాలం నుంచి చూస్తారు. ఆమె మొదటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? చాలా మంది అంటారు మాటలో తేడా వచ్చింది అని అంటున్నారు. ఆవిడ పలకరింపులో తేడా వచ్చింది. ఆ పాత అప్పుడు మాట్లాడినంత అమాయకంగా కానీ, జనరల్ గా ఎప్పుడు అమాయకంగా ఉండరు అనుకోండి, స్టేజ్ బై స్టేజ్ మారుతారు అనుకోండి. కానీ ఏదో ఒక సెలబ్రిటీ హోదాని తను ఎక్కువ చూపిస్తుంది, ఆటిట్యూడ్ చూపిస్తుంది. ఆ యాటిట్యూడ్ వల్ల ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందండి. ఇంకోటండి, నేను ఈ మధ్య ఒకటి విన్నాను, ఆమెను చదివించి ఆమె మ్యూజిక్ నేర్పడానికి ఎంత సహాయం చేసింది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అనంతపురం జిల్లాలో ఉంటది. ఆ ట్రస్ట్ లో ఈమె చాలా హెల్ప్ తీసుకుందని చెప్తారు. ఆర్డిటిలో ఆర్డిటి ఎఫ్ఆర్సి ఏదో లైసెన్స్ ఏదో రెన్యువల్ చేయక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సంస్థ తరపున చాలా మంది లబ్ధిదారులు వచ్చి రోడ్డు ఎక్కారు, ర్యాలీలు చేశారు, నిరసన ప్రదర్శనలు చేశారు, మెమొరాండంలు ఇచ్చారు. కానీ ఈమె ఎక్కడ కూడా ఈ రోజు వరకు తన జీవితానికి అంత వెలుగునిచ్చిన ఆ సంస్థ గురించి ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు, కొంచెం కూడా కృతజ్ఞత లేదు అని చాలా మంది ఆమె మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం నేను చూశాను. ఇది వాస్తవమే, నాకు ఇది తెలియదు. ఆమె ఆర్డిటి తరఫున వాళ్ళ దీనిలో ఈమె చదువుకుంది, పెద్దదైంది అనే సంగతి నాకు తెలియదు. కానీ ఆ సంస్థ ద్వారా ఆ ఏరియాలో ఎంతో మంది చదువుకున్నారు, ఎంతమంది ఈమె ఒకరు. కానీ అక్కడ చదువుకుని ఫారిన్ వెళ్ళి వాళ్ళు కూడా డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళందరూ లెటర్లు రాశారు, పిఎం లెటర్ రాశారు, దీనికి చేయండి, రెన్యువల్ చేయండి అని. చాలా రోడ్డు ఎక్కారు, ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. ఈమె కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని అక్కడ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు. నాకు కూడా తెలియదు ఈ విషయం. అవును, ఆ విషయంలో ఎక్కడ కనీసం ఎందుకు అంటే ఆమెకు అంత తీరిక లేదు. అసలు తనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించే తీరిక ఆమెకు ఏమండి. సీఎంకి 24 గంటలు ఉంటే పిఎంకి 24 గంటలు. వాళ్ళ మాకు తీరిక లేదని చెప్తున్నారా? నీళ్లు ఇవ్వటం గానీ, బాత్రూములు కట్టించడం గానీ, స్కూల్స్ బాగు చేయటం గానీ, చాలా అసలు అలాంటి ఎన్జిఓ ఇండియాలో అతి తక్కువ ఎన్జిఓల్లో అదొక ఎన్జిఓ అని చెప్తారు. నిజమే, అది చాలా గొప్ప విషయం. అక్కడ కూడా ఈమె కృతజ్ఞత చూపించలేదు అనేది. అది ఏదైనా అండి, పోగొట్టుకున్నాక గానీ ఏదైనా విలువ తెలియదండి. ఇవాళ దానిలో ఆమె భాగస్వామ్యం పంచుకుని ఉన్నట్లయితే, ఆందోళనలో కానీ వాటిలో కానీ ఆమె భాగం అయ్యి ఉంటే ఇవాళ వచ్చినందుకు గాను ఆమెకు ఎంత సంతోషంగా అనిపించేది. ఇప్పుడు మనకు ఆ ఆర్డిటి దీంతో మనకు సంబంధమే లేదు. మనం లబ్ధి పొందిన వాళ్ళం కాదు, ఆ లబ్ధి పొందిన వాళ్ళతోటి మాట్లాడిన వాళ్ళం కాదు. పేపర్లో వచ్చిన వార్తలను బట్టి అయ్యో దానికి రావాలి, ఆ ఫారిన్ ఫండ్స్ రెన్యువల్ చెయ్యాలి అని చెప్పి కోరుకున్నాము. వచ్చిన తర్వాత అమ్మయ్య చాలా మందికి అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ సంస్థ అని చెప్పి సంతోషపడ్డారు. కానీ అందులో సంబంధం ఉన్న ఆవిడ ఎందుకు ఫీల్ అవ్వలేదు అని అంటే, ఇక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆమెకి కావాల్సింది ఏంటి? ఆమె ఫేము, ఆమె డబ్బులు, ఆమె సెలబ్రిటీ హోదా, అంతకు మించి ఏది అవసరం లేదు అనేది క్లారిటీ వచ్చేసింది. అందుకని ఇలాంటి కృతజ్ఞత తెలియని మనుషులు, తనకు బాధ్యత ఉన్న చోట పనిచేయని వ్యక్తి ఈ బాధితుల పక్షాన ఇప్పుడు తప్పనిసరి అయ్యి బాధితులకు న్యాయం చేయండి అన్నది. కానీ ఆమె మనసావాచ కర్మణ చేసింది అయితే కనుక ఎప్పుడోనే చేసి ఉండేది. ఇంకోటి కృష్ణకుమారి గారు, ఇంకోటి విష్ణుప్రియ యాంకరు, ఆమె కూడా సెలబ్రిటీ హోదాలో ఉన్నది. ఆమె కాంట్రవర్సీ ఒకటి నడిచింది. ఆమె ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్లో 399 రూపీస్ పే చేస్తే ఆమె సంబంధించిన ఎక్స్పోజ్ చేసే కంటెంట్ను చూపిస్తా అనేది ఒక
ఇది పెట్టిందంట. ఇది ఈ మధ్య బాగా తరచుగా జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఇవి ఈ తరహా సెలబ్రిటీలకు ఉపాధి లేక సంథింగ్ డబ్బులు అవసరమయ్యి ఈ కంటెంట్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల జరుగుతుంది, ముంబై లాంటి చోట. ఆమె దీనికి తెరలేపారు. దీని మీద విజయవాడలో కేసు నమోదైంది. సో దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే సమాజం వికృత రూపంగా చూడాలా, లేకపోతే సెలబ్రిటీల అవసరాలకు వాళ్ళ ఆదాయానికి మధ్య వచ్చిన వ్యత్యాసంగా చూడాలా, ఎలా చూడాలంటారు దీన్ని? అంటే అండి పెద్ద పెద్ద సోషియాలజిస్టులు కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే, నీ వృత్తి అది నీకు ఉపాధిని అందించేదిగా ఉండాలి, అవును, వేరొకరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు, వేరొకరికి నష్టం కలిగించేదిగా ఉండని ఉపాధిని ఎంచుకోవాలి అని చెప్తారు. అవును, అలా వచ్చే డబ్బులే నీకు పూర్తి సంతోషాన్ని ఇస్తాయి. నువ్వు ఆ డబ్బులతోటి నువ్వు జీవితంలో చాలా సంతోషంగా ఉంటావు. అవును, అంటే సింపుల్గా చెప్పాలి అంటే వేరే వాళ్ళకి నష్టం కలిగించే ద్వారా వచ్చే డబ్బులు అవి మంచిది కాదు అని. అవును, ఆ ఉద్దేశం అది. అవును. మరి ఇప్పుడు ఈవిడ చేసే యాక్టివిటీ, ఈవిడ కావచ్చు, ఇలాగ చేసే ఎవరైనా సరే, లోకల్ వాళ్ళ, ఈ రాష్ట్రం వాళ్ళ, ఈ దేశం వాళ్ళ, అంతర్జాతీయం అనేది ఎవరు సంబంధం లేదు. ఎవరు చేసినా సరే, ఎంత గొప్ప వాళ్ళు చేసినా ఇది తప్పు. ఎందుకంటే మానవ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవటం అనేది ఉంది చూసారా, దానికి వాళ్ళని అలవాటు చేయడం. ఒక రకంగా ఒకప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళేటప్పుడు పిల్లలకి నల్ల మందు పెట్టి పనికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఏడవకుండా ఉండటానికి. అంటే వాళ్ళు స్లీపింగ్ స్టేజ్లో ఉండటానికి. ఎందుకంటే వాళ్ళకి ఏంటి, ప్రైమరీ ఏంటి, ఈ రోజు పనికి వెళ్ళిపోతే ఈ రోజు తిండి ఉండదు. అవును, అది వాళ్ళు సంపాదించేది వాళ్ళ కోసం కావచ్చు, ఈ బిడ్డ భవిష్యత్తు కోసం కూడా కావచ్చు, కాదనలేము. కానీ ఈ బిడ్డకి ఈ నల్లమందు వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది, భవిష్యత్తులో ఎంత నష్టపోతాడు అనేది వాళ్ళు ఊహించలేరు. కానీ ఈరోజు మనకి డబ్బులు వచ్చేదానికోసం వేరే వాళ్ళని ఒక మత్తులోకి తీసుకెళ్లడము, ఒక అశ్లీలత వైపు నడిపించటము, అలా చేయడం ద్వారా వచ్చే డబ్బులు నీకు ఖచ్చితంగా సంతోషాన్ని అయితే ఇవ్వవు కదండి. ఈ సభ్యత, సంస్కారం అనేవి పక్కన పెడితే ఇట్లాంటి యాప్ల వల్ల యూత్ మొత్తము పక్కదారి పట్టే. అదే కదా, అంటే వాళ్ళ అదే నేను నీకు డబ్బులు వస్తాయేమో, వాళ్ళకి కాసేపు సంతోషం వస్తుందేమో చూసినందువల్ల, కానీ వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళ బాధ్యతలను పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, స్టూడెంట్కి బాధ్యత ఏంటి చెప్పండి? చదువుకోవటం. తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? వీళ్ళని మంచి స్కూల్కి పంపించటం, బట్టలు ఇవ్వటము, చదువుకునే పరిస్థితులు ఇవ్వటము, కాదుకూడదంటే కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్కి డబ్బులు ఇవ్వటం, పాకెట్ మనీ ఇవ్వటం. కానీ ఇవాళ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇప్పుడు 4,000 మంది అయ్యారు ఆవిడ సబ్స్క్రైబర్స్. వాళ్ళలో స్టూడెంట్స్ ఎంతమంది ఉండి చాలా మంది ఉంటారు. వాళ్ళు చదువులు మానేసి 399 రూపాయల కోసం ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పి, ఇంట్లో వాళ్ళు కనుక ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనుక, ఇవ్వను అంటే కనుక ఆ ఇంట్లోనే దొంగతనం చేసి పే చేయాలి. ఇది ఏమాత్రం కరెక్ట్? అసలు నువ్వు యువతని ఇట్లా తప్పుదో పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఈమెకి ఎవరు పేరెంట్స్ ఉండరా? వాళ్ళకి ఏమి ఇది ఎంత తెలియదా, లేదా అట్లా గాలికి వదిలేస్తారా ఇట్లాంటి వాళ్ళను? పేరెంట్స్ కానీ, ఇప్పుడు బంధువులు, ఇప్పుడు మన సమాజంలో చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, తల్లిదండ్రులు వాళ్ళకు. ఇది పాత రోజులండి, ఇప్పుడు ఏం లేవా? ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే తల్లిదండ్రులు కూడా వీలైతే వాళ్ళకి సహకరిస్తున్నారు తప్పితే, ఇప్పుడు ఈవిడ సబ్స్క్రిప్షన్ పెట్టింది అని చెప్పి రీతు చౌదరి పెట్టింది, వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటే ఓహో ఇది ఒక కొత్త రకం ఉపాధి, ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనమాట. అవును అని వీళ్ళు బిగ్ బాస్లకి వీళ్ళే వెళ్తారు, షాపులు ఓపెనింగ్లకి వీళ్ళే వెళ్తారు, చిన్న చిన్న సినిమాల్లో ఏమన్నా వేషాలు వస్తేను చేస్తారు, యాంకరింగ్ చేస్తారు. ఇవన్నీ నేను తప్పు పట్టను, అది వృత్తి. ఇప్పుడు విజయవాడలో ఒక అతను కేసేశాడు ఈ విషయం మీద. వేసి అతను ఏం అడుగుతున్నాడంటే, సరే విష్ణుప్రియ గారిని చెప్పమనండి,
నా వృత్తి యాంకరింగ్ కాదు, నా వృత్తి సినిమాలు కాదు, నా వృత్తి బిగ్ బాస్కి వెళ్ళటం కాదు. నేను ఇట్లా నా శరీరాన్ని చూపించి నేను స్కిన్ షో చేసి నేను డబ్బులు సంపాదించుకుంటమే నా వృత్తి అని చెప్పమనండి అని అడుగుతున్నాడు ఓ చిన్నపిల్లాడు. ఎంత సామాజిక బాధ్యతతో కేసు పెట్టాడండి. అవును. ఇవాళ నిజంగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అరే ఇలాంటి పని మనం ఎందుకు చేయలేదు అని అనుకునేలాగా ఆ పిల్లాడు మాట్లాడుతున్నాడు. పైగా ఇంకొంతమంది ఏమంటున్నారు, ఈ విష్ణుప్రియ ఒక్కటే చేస్తుందా, చాలా మంది చేస్తున్నారు కదా. అంతే కదా. ఇప్పుడు జడ్జి అడిగాడు అనుకోండి, ఈ హత్య నువ్వు ఎందుకు చేసావు, నీకు శిక్ష పడుతుందని తెలియదా అంటే, నేనొక్కడేంటి చాలా మంది చేస్తున్నారు అంటే శిక్ష ఏమన్నా తగ్గిస్తారా? తగ్గిరు కదా. శిక్ష నేరమే కదా. నేరానికి మీరు గమనించారా, ఆమె పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రిపోర్టర్ అడిగాడు ఎంత డబ్బు సంపాదించారు దీని ద్వారా అంటే, ఆమె గట్టిగా చెవులు మూసుకొని మమ్మీ అంటుంది. అంటే ఏంది, ఏమర్థం చేసుకోవాలి? ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది? ఎక్కడో ఆమె చూసా, వీడియో చూసా, నేను చూసాను. ఇది పాతదా లేకపోతే ఈ రోజుదో నాకు అర్థం కాలేదు. ఆయన డైరెక్ట్ గా అడిగాడు ఎంత సంపాదించారు మీరు ఇలా సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు అని. ఒక రిపోర్టర్ మైక్ పెట్టి అడిగితే మమ్మీ అని చెవులు మూసుకుంటుంది. అంటే ఏమని అర్థము? వాళ్ళ అమ్మ చెప్పాలనే సమాధానం దానికి? అంటే నాకు అర్థం కాలే. మామూలుగా ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసింది. అవును. ఆ రోజు నేను ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను అని అన్నది. అవును కదా. మళ్ళీ ఇప్పుడు అది అయిపోయింది. ఇది అసలు వీళ్ళకి డబ్బు సంపాదించడం తప్పితే రెండో పనే లేదు. డబ్బు యావదప్ప సామాజిక బాధ్యత ఏమీ లేదు. ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఇది మొదటి స్టెప్. ఇది అయిపోయిన తర్వాత పోర్నుకు అలవాటు పడతారు. ఈ రెండు అయిపోయిన తర్వాత గంజాయి డ్రగ్స్ వీటన్నిటిలోకి వెళ్ళిపోయిన తర్వాత విషవాలయం, ఈ విషవాలయంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా డైరెక్ట్ గా ఎవరినన్నా అత్యాచారం చేయాలనిపించింది అనుకోండి, వాళ్ళకేది తప్పు అనిపించదు. సమాజంలో నేరాలు పెంచే ప్రవృత్తిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ స్టెప్. అవును. అందుకు నేను ఇంత వ్యతిరేకిస్తున్నా. అండి ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యి ఇంత డబ్బు సంపాదించి పేరు వచ్చిన తర్వాత షోలు మీరు అన్నట్లు అన్ని రకాల డబ్బు సంపాదిస్తున్నారు. ఈ అడల్ట్ కంటెంట్ను కూడా ప్రమోట్ చేసుకొని డబ్బు సంపాదిస్తే రేపు వాళ్ళకు ఒక వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉండదా? వాళ్ళను పెళ్లి చేసుకున్న వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారా? లేదు వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కానీ వాళ్ళు కానీ ఫ్యూచర్లో ఇది డిజిటల్ కంటెంట్ ఎక్కడికి పోదు, ఇది ఎక్కడో ఒక చోట రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈ రోజు ఏంటి సినిమా వాళ్ళు కానీ ఈ రోజు మాకు కలెక్షన్స్ వచ్చినాయా లేదా? ఇప్పుడు ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ పెట్టేసేసి అవసరమైతే హీరోయిన్కి చిన్న బట్టలు వేసి అలాగే ఒక స్పెషల్ సాంగ్ పెట్టి 4 బూతు జోకులు పెట్టి మేము సినిమా తీసాము కలెక్షన్లు వచ్చినాయి అని సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు మేము ఏ రకంగా అయినా సరే వ్యాపారం చేస్తాము, మేము దొరికినప్పుడు దొంగలవి, మేము డబ్బు సంపాదించాల్సిందే, మాకు డబ్బే కావాలి అనుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉండబట్టే కదండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా మీరు చూడండి, మీరు కూడా నేను ఈ వాగ్దానం చేశాను, ఈ మాట ఇచ్చాను, నా మేనిఫెస్టో ఇది, నేను ఇది చేయలేకపోతున్నాను, చెయ్యకపోతే నేను మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఓటు అడుగుతాను అనే ఒక జ్ఞానం ఉంటుందా అండి రాజకీయ నాయకులకి? నెక్స్ట్ టైం ఇంకా ఎంత పెంచాలా, ఎంతమంది ఇవ్వాలా, ఈసారి కంటే ఎక్కువ ఎంత డబ్బు పంపిణీ చేయాలా, ఏం చేయాలనేది చూస్తుంది కదా. మరి ఈ చుట్టూ అందరూ ఇలా ఉండగా మామూలు మనుషులు కూడా ఇలా కాకుండా ఎలా ఉంటారండి? అవును. ఈ ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. అందుకని ఏంటంటే అలా అని దొరికిన వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని కాదు నా ఉద్దేశం. వీళ్ళలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇవన్నీ చేసుకుంటున్నారు కదండి, ఈ డబ్బులు సరిపోవా అని అడిగినందుకు నేను ఇదంతా చెప్పాను. ఇప్పుడు ఒక పొలిటీషియన్కి, ఒక వ్యాపారస్తుడికి ఇంత డబ్బు సరిపోదా అండి? సరిపోతుంది. ఇప్పుడు నిన్న మొన్న వేదాంత గ్రూప్ ఉంది కదా, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోతే ఆయన చాలా బాధగా నేను నా ఆస్తిలో సగభాగం నేను సమాజ సేవకు వాడతాను అని చెప్పారు. కానీ ఆయన సంపాదించిందంతా సమాజం మీదనే, ఆయన సంపాదించిందంతా పేదవాళ్ళ మీదనే. ఇప్పుడు గిరిజన గ్రామాల్లో ఊళ్ళకు ఊళ్ళు మైనింగ్ లో వెళ్ళిపోయినాయి. ఆ మైనింగ్ లోనే ఆయన సంపాదించాడు డబ్బులన్నీ. అంటే ప్రభుత్వాలకి
లంచాలు ఇచ్చే వాళ్ళకి లంచాలు ఇచ్చి, రాజకీయ నాయకులకి లంచాలు ఇచ్చి, అధికారులకి లంచాలు ఇచ్చి, ఏం చేసైనా సరే నేను డబ్బు సంపాదించాలి అనుకున్నాను. సంపాదించావు కదా. ఈ రోజు నీ కొడుకు చనిపోయాక నీకు ఏమనిపించింది? సగం సమాజానికి ఇస్తానంటున్నావు నువ్వు. అసలు నువ్వు సమాజం నుంచి ఇంత ఎందుకు తీసుకున్నావు? ఏం అవసరం? నువ్వు ఎందుకు తీసుకున్నావు చెప్పు? సమాజం నుంచి నీకు ఇంత కక్కుర్తి దేనికి? ఈ కక్కుర్తి అనే మాట ఉంది చూసారా? విష్ణుప్రియ కావచ్చు, విష్ణుప్రియ లాగా చేసేవాళ్ళు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరికీ వర్తిస్తుంది ఈ కక్కుర్తి అనే మాట. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని కానీ సుబ్బారావు గారిని ఈజీగా ఓ మాట అనేస్తున్నారు. ఏంటంటే మీరు సెలబ్రిటీలను టార్గెట్ చేసి మీరు ఫేమ్ తెచ్చుకోవడానికి టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. అది సరేనండి, అనుకోనివ్వండి. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇప్పుడు వేదాంత ఆయన ఉన్నాడండి, ఆయన నాకు తెలుసా? తెలియదు. నేను చూశాను ఆయన. అసలు మీరు ఆయనకు తెలియదు, ఆయన మీకు తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడాం? ఇప్పుడు ఇంత చౌకబారుగా టాటా గురించి మాట్లాడము. ఈజ్ ఎ నోబుల్ పర్సన్ కదా. అవును. మరి ఈయనకంటే ఫేమస్ కదా టాటా. చాలా ఫేమస్. మరి టాటాను కూడా అనేసేసి నేను ఫేమ్ లోకి రావచ్చుగా. రావచ్చు. ఫేమస్ అవ్వచ్చుగా. అవ్వచ్చు. కరెక్ట్. ఫేమస్ అవ్వాలంటే ఫేమస్ అవ్వడమే అనుకుంటే అవును. అందుకని ఎవరు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా నా స్పందన ఈ విధంగానే ఉంటుంది. ఇది సమాజానికి మంచిది కాదు, ఇది సమాజానికి చెడు చేస్తుంది అంటే నేను దాని గురించి మాట్లాడతా. నా పేరే, నాకు ఇంటి పేరు కూడా లేదు. నా పేరు కృష్ణకుమారి, సోషల్ యాక్టివిస్ట్ అంటే అదే నా అడ్రస్. అవును. ఇంటి పేరు ఎందుకు లేదండి? నేను చెప్పను, నాకు ఇష్టం ఉండదు. అంతేనా? నేను ఇంటి పేరు ద్వారా గుర్తింపులోకి రావాలని నేను ఏ రోజు అనుకోను. అది మా తండ్రి ఇంటి పేరైనా నేను అది బిలాంగింగ్ గా అనుకోను. నా పెళ్లి తర్వాత ఇంటి పేరు నేను బిలాంగింగ్ గా అనుకోను. అసలు నేను ఇంటి పేర్లకి, కులాలకి, మతాలకి, వీటన్నిటికీ నేను వ్యతిరేకం. ఇంటి పేరు పెట్టుకోలేదు అంటే కొన్ని చోట్ల తప్పదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు అట్లాంటి దగ్గర తప్పదు. తప్పించుకోగలిగిన దగ్గర మటుకు నేను ఇంటి పేరు చెప్పను. ఓకే. అందుకని ఏంటంటే నేను కానీ నాకు గుర్తింపు ఏంటి అంటే నా పనే నాకు గుర్తింపు. సామాజికంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అంటే మాట్లాడతాము. మొదట నేను మాట్లాడిన తర్వాత అందరూ అదే రూట్లోకి వచ్చిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు అఘోరి అనే విషయం వచ్చింది. అఘోరి విషయంలో డే 1 లోనే నేను ఫస్ట్ డే రోజు నేను ఇతను దొంగ, మోసగాడు చెప్పారు. అసలు ఇతను దేవుడు కాదు, అఘోరీలంటే ఇలా ఉండరు, ఇలా సభ్య సమాజంలోకి రారు వాళ్ళు, ఇతను దొంగ అని చెప్తే చాలా మంది కోపం వచ్చింది. అట్లెట్లా మాట్లాడతారు? ఆ ఉసురు తగులుతుంది మీకు. వాళ్ళు చెప్పిస్తే మామూలుగా ఉండదు. అది చివరికి ఎక్కడికి పోయాడు వాడు? చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. అది అందుకని ఇట్లా చాలా విషయాలు. ఎందుకంటే నాకు బయాస్ లేదు, నేను ఎవరి పక్షం వహించను. ఎవరికి బాధితులు ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా విష్ణుప్రియ విషయంలో బాధితులు ఎవరో నాకు డైరెక్ట్ గా తెలియాల్సిన అవసరం లేదు. కానీ నా దేశం యొక్క యువత, నా దేశం యొక్క స్టూడెంట్స్ వాళ్ళు బంగారు భవిష్యత్తుని చెడగొట్టుకుంటున్నారు. అసలు ఇవాళ మామూలుగా ఉన్న పరిస్థితులే అరకొరగా ఉన్నాయి. తల్లిదండ్రుల ఆదాయాలు సరిగ్గా లేవు, చదువులు అంతంత మాత్రంగా ఉన్నాయి, చదువుకున్న తర్వాత ఉద్యోగం రావటం కష్టంగా ఉంది. అసలు వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎంత మెరుగైన భవిష్యత్తు అంటే జీవితంలో కనీసం 2 పూట్ల తిండి తినగలిగే పరిస్థితులు వీళ్ళకు ఉంటాయా లేదా, ఇలా ఆలోచించటమే తప్పితే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనకు తెలియాలి వాళ్ళతోటి. ఇప్పుడు మీకు విష్ణుప్రియ మీ ఎదురుగా వచ్చి నిలబడితే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, మీరు చేసేది తప్పు, అది సమాజానికి వ్యతిరేకమైన పని అని చెప్తాను మొదటగా. ఆ తర్వాత చట్టానికి వ్యతిరేకమైంది అని కూడా చెప్తాను. ఇప్పుడు మనకి క్లియర్గా మనకి అబ్సెనిటీ, న్యూడిటీ అని మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఈవిడ పెట్టే ఫోటోలు, సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు అభ్యంతరకరం. ఇప్పుడు ఇలాంటి ఫోటోలే, ఇలాంటి ఎక్స్పోజింగ్ సినిమాల్లో కూడా ఉంది అని ఆమె అనొచ్చు, ఖచ్చితంగా అంటది. అంటే దానికి ఒక సెన్సార్ ఉంది. మేము సెన్సార్ మీద కూడా ఫైట్ చేస్తున్నాం. కానీ ఒక దొంగ ఉన్నాడని ఒక దొంగను చూసి ఇంకొకళ్ళు మేము అలాగే చేస్తామంటే కుదరదు కదా, దొందు అంటే కుదరదు కదా. అందుకని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు 1,40,000 మంది
మీ సైట్ని మీ ఫాలోవర్స్ ఉన్నారు. అవును. ఈ ఫాలోవర్స్ కాకుండా సబ్స్క్రైబర్స్ అని చెప్పి మీరు 399 రూపాయలు పెట్టడం వల్ల మీకు ఇప్పుడు 4,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ 4,000 మంది ఇచ్చిన డబ్బులు ఏవైతే 16 లక్షలు 16 లక్షలు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఈ 16 లక్షలు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇప్పుడు మామూలుగా మీ సైట్లోకి వచ్చి చూసి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం ఛార్జ్ లేదు. అవును. ఇప్పుడు ఇలా వచ్చే సబ్స్క్రైబర్స్కి మీరు ఏం స్పెషల్ చేస్తారు, ఏం స్పెషల్ చూపిస్తారని వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రోమో లాగా కొన్ని ఫొటోస్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు మీరు. అంటే ఈ ఫోటో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారండి సినిమాలకి. అంటే సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ చెప్తుంది కదా మనకి. ఇప్పుడు పుస్తకం ఉందంటే చూసిన వాళ్ళు చెప్తున్నారులే అక్కడ అడల్ట్ కంటెంట్ ఉందని. దానికంటే ముందు ఎవరో చెప్పక్కర్లేదు, నీ ట్రైలరే చెప్తుంది. నువ్వు వదిలిన 2-3 ఫోటోలే చెప్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నావు. అబ్బో ఇలా కూర రుచి చూస్తేనే ఇంత బాగుంది అనుకున్నప్పుడు కూర మొత్తం తిందామని అనుకుంటారు కదా, అనుకుంటారు. ముఖ్యంగా యూత్. అందుకని వాళ్ళ బలహీనతల్ని మీరు సొమ్ము చేసుకోవద్దని మాత్రమే చెప్పగలరు. థ్యాంక్ యూ కృష్ణ కుమారి గారు. థ్యాంక్ యూ.